చిట్చాట్లో ఇందాపూర్ నెయ్యిపై బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలు పలుకుతోందన్నారు. ఇక ఇదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున సప్లై చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీటీడీకి 658 రూపాయలకు సప్లై చేసే నెయ్యి స్వచ్ఛమైంది అయితే బయట 560 రూపాయలు దొరికేది కల్తీనా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచిన టీటీడీకి అమ్ముతున్నారా అని మండిపడ్డారు. అలాగే అసెంబ్లీ లాబీలో లోకేష్ చిట్చాట్ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరం, మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని చిట్చాట్లో బొత్స చెప్పుకొచ్చారు. చిట్చాట్లో ఇందాపూర్ నెయ్యిపై బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఇందాపూర్ నెయ్యి 560 రూపాయలు పలుకుతోందన్నారు. ఇక అదే నెయ్యిని టీటీడీకి 658 రూపాయల చొప్పున సప్లై చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. టీటీడీకి 658 రూపాయలకు సప్లై చేసే నెయ్యి స్వచ్ఛమైంది అయితే బయట 560 రూపాయలకు దొరికేది కల్తీనా అని ఆయన ప్రశ్నించారు. లేదంటే దోపిడీ కోసం ధర పెంచి టీటీడీకి అమ్ముతున్నారా అని మండిపడ్డారు. అలాగే అసెంబ్లీ లాబీలో లోకేష్ చిట్చాట్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా లేదా అనవసరం, మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని చిట్చాట్లో బొత్స చెప్పుకొచ్చారు.